నమస్తే వెల్కమ్ టు మన తెలుగు టీవీ 6 News 24 హెడ్లైన్స్. రేషన్ బియ్యం పంపిణీ చేసే వాహనాల వల్ల ఎలాంటి లాభం లేదు. మంత్రి నాదెండ్ల మనోహర్. పరిశోధనలతో సమాజానికి మేలు. యూజీసీ చైర్మన్ మామిడల జగదీష్ కుమార్. చంద్రబాబు నైతిక విలువలు పాటించే వ్యక్తి కాదు. మాజీ సీఎం వైఎస్ జగన్. ఏపీలో మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు సౌకర్యం. మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటన. చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఆదుకునే విధంగా పనిచేస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి. తుంగభద్ర జలాశయం గేట్లు ఎత్తివేత, హెచ్చరికలు జారీ చేస్తున్న అధికారులు. పోరాటాలు మాకు కొత్త కాదు. అవమానించినా ప్రశ్నిస్తూనే ఉంటాం. మాజీ మంత్రి కేటీఆర్. ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్లే ప్రైవేటు టీచర్లు. సీఎం రేవంత్ రెడ్డి. త్వరలో కొత్త రెవెన్యూ చట్టం తెలంగాణ. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తుంది. మాజీ మంత్రి హరీష్ రావు. ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను సవరించాల్సిన అవసరం ఉంది. కేరళ సీఎం. ప్రపంచ ఆహార భద్రతకు భారత్ కృషి చేస్తుంది. ప్రధాని మోదీ ప్రకటన. లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో వైనాడ్లో పర్యటించిన మలయాళం నటుడు మోహన్ లాల్. ఇంటెల్లో 15,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన. భీమా పాలసీలు ప్రీమియంపై జీఎస్టీని ఉపసంహరించాలి. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఢిల్లీ షెల్టర్ హోంలో మిస్టరీ డెత్. 20 రోజుల్లో 13 మంది పిల్లలు మృతి. అమెరికా డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హారిస్ ఖరారు. పార్టీ ప్రకటన. రికార్డు స్థాయికి ఐటీ రిటర్న్స్. భారీగా పెరిగిన ఆదాయపు పన్ను చెల్లింపుదారులు. బ్యాంకు ఉద్యోగాలు మాయం. డిజిటలైజేషన్తో కనుమరుగవుతున్న క్లర్క్ కొలువులు. కేంద్ర రాష్ట్రాల మధ్య వారధిగా గవర్నర్లు. రాష్ట్రపతి. ఇబ్రహీంబాగ్ లో కారు బీభత్సం. బాలుడు మృతి. కుప్పకూలిన స్టాక్ మార్కెట్. గంటల వ్యవధిలో 4 లక్షల కోట్లు ఆవిరి. మళ్లీ నీటికి ఆదేశించలేం. సుప్రీంకోర్టు ప్రకటన.